హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి LDCE 2024 PASC ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. సో ఇది ఏపీ సర్కిల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఇదే విధమైనటువంటి నోటిఫికేషన్ తెలంగాణ సర్కిల్లోను అలాగే ప్రతి ఒక్క సర్కిల్లో కూడా ఈరోజు విడుదలవుతుంది ఫ్రెండ్స్. ఇక షెడ్యూల్ చూసినట్లయితే నోటిఫికేషన్ ఈరోజే ఫ్రెండ్స్ 12/6/2024. ఇక లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ 3/7/2024 ఫ్రెండ్స్. జూలై 7 లోపల మనం డివిజనల్ ఆఫీస్కి అంతా కూడా సబ్మిట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇక 9 నుంచి డివిజనల్ ఆఫీస్ వాళ్ళు వాటిని స్క్రూటినీ చేసి ఆర్ఓకి రీజనల్ ఆఫీసర్స్కి 11/7/2024 లోపల పంపించాల్సి ఉంటుంది. అలాగే రీజనల్ ఆఫీస్ వాళ్ళు చెక్ చేసి సర్కిల్ ఆఫీస్కి 15/7/2024 లోపల చేరాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎగ్జామ్ చూసినట్లయితే 21 జూలై 2024 సండే రోజున జరగబోతుంది ఫ్రెండ్స్. ఆ రోజు ఎగ్జామ్ చూసినట్లయితే కరెక్ట్గా 10 గంటలకి ప్రారంభించబోతున్నారు ఫ్రెండ్స్. ఇక సెంటర్స్ చూసినట్లయితే అన్ని రీజనల్ ఆఫీసర్స్ అలాగే సర్కిల్ ఆఫీస్ ఫ్రెండ్స్. అంటే మన ఏపీ సర్కిల్కి సంబంధించినంత వరకు కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 చోట్ల ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది నిర్వహించబోతున్నారు ఫ్రెండ్స్. వేకెన్సీ పోస్ట్ అనేటువంటివి త్వరలోనే డివిజన్ వైజ్ లేదా యూనిట్ వైజ్ వేకెన్సీలు అనేటువంటివి త్వరలోనే తెలియజేస్తారు ఫ్రెండ్స్. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే కేటగిరీ A, B అని 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో కేటగిరీ A కింద లెవెల్ 3లో 3 years సర్వీస్ ఉండాలి. అలాగే లెవెల్ 2లో 5 years సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇక లెవెల్ 1 విషయానికి వస్తే లెవెల్ 1 కూడా 5 years సర్వీస్ ఉన్నటువంటి వారు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అంటే MTS కనుక చేసినట్లయితే MTS సర్వీస్ 5 years ఉన్నా సరిపోతుంది. లేదా లెవెల్ 3 పోస్ట్మెన్ సర్వీస్ కానీ ఉన్నట్లయితే పోస్ట్మెన్ లేదా మెయిల్ గార్డ్ వీరు 3 years సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే దీనికి కట్ ఆఫ్ డేట్ 1/1/2024 ఫ్రెండ్స్. జనవరి 1, 2024కి ఈ సర్వీస్ క్రైటీరియా అనేటువంటిది ఫుల్ఫిల్ కావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇక కేటగిరీ B కింద మన గ్రామీణ డాక్ సేవకులు కూడా అవకాశం ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇందులో ఒకవేళ గ్రామీణ డాక్ సేవకులు ప్రమోషన్ వచ్చి లెవెల్ 1లో 2లో 3లో కూడా ఉన్నట్లయితే, అంటే GDSలు MTSగా ప్రమోషన్ అయినా సరే లేదా పోస్ట్మెన్ మెయిల్ గార్డ్గా ప్రమోషన్ అయినా సరే వాళ్ళ కంబైన్డ్ సర్వీస్ తీసుకొని కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనిపిస్తున్నారు. అయితే దీన్ని కేటగిరీ Bలో చూపిస్తారు ఫ్రెండ్స్. సో ఇది టోటల్గా 8 years సర్వీస్ ఉండాలి. అదే 17/6/2022 లోపలగానైతే వారు 5 years సర్వీస్ ఉన్నా సరిపోతుంది ఫ్రెండ్స్. అయితే కేటగిరీ A వాళ్ళ ద్వారా ఫిలప్ కాకుండా ఏదైనా పోస్టులు మిగిలిపోతే అప్పుడు మాత్రమే కేటగిరీ B వాళ్ళ ద్వారా ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. అంతేగాని కేటగిరీ Bకి సపరేట్ రిజర్వేషన్ అనేటువంటిది లేదు ఫ్రెండ్స్. ఉన్న వేకెన్సీలు అన్నింటినీ కూడా కేటగిరీ Aలో ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఫిలప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఇది సర్కిల్ లెవెల్ కాంపిటీషన్ కాబట్టి వారికై మిగిలిపోతే అప్పుడు మాత్రమే కేటగిరీ Bలో ఉన్నటువంటి GDSల ద్వారా ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఎగ్జామ్ మాత్రం కేటగిరీ A వాళ్ళకి B వాళ్ళకి అందరికీ కూడా ఒకే రోజు జరుగుతుంది. అది 21 జూలై 2024 ఫ్రెండ్స్. ఇంకొక మంచి విషయం ఏమిటంటే పేపర్ 2ని తీసేశారు ఫ్రెండ్స్. సో పేపర్ 2 అనేటువంటిది లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి ఉంటుంది. దాన్ని తీసేస్తూ మనకి రీసెంట్గానే ఆర్డర్స్ వచ్చింది. సో దాన్ని ఈ LDCE 2024 కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో కాబట్టి పేపర్ 1 మాత్రమే ఉంటుంది, పేపర్ 2 అనేటువంటిది ఉండదు ఫ్రెండ్స్. ఇక సిలబస్ విషయానికి వస్తే మామూలుగా ఉండేటువంటి సిలబసే ఫ్రెండ్స్, అందులో ఎటువంటి మార్పు లేదు. సో పేపర్ 1కి ఏదైతే సిలబస్ ఉందో సో దానికి అనుగుణంగానే ఈ ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహిస్తారు ఫ్రెండ్స్. వేకెన్సీ పోస్టును అయితే మాత్రం అతి త్వరలోనే మనకి తెలియజేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే దీనికి అప్లై చేయండి. అలాగే దీని ప్రిపరేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే కనీసం కొంతమంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు లీవ్ పెట్టైనా సరే మీరు దీనికోసం ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అయినట్లయితే ఈ LDCE 2024లో PASA ప్రమోషన్ కొట్టడం చాలా ఈజీ ఫ్రెండ్స్. సో కాబట్టి ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే వెంటనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ ప్రిపరేషన్ చేసేటప్పుడు మీకు ఏదైనా RMSకి సంబంధించి కానీ లేదా PLI RPLIకి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా మెసేజ్ ద్వారా చెప్పినట్లయితే వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.